అఖిల భారత యోజన సమాఖ్య 17వ జాతీయ మహాసభల గోడ పత్రికను ఏలూరు స్ఫూర్తి భవన్లో అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, మాజీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్రబాబు, మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ యువతను అన్ని రకాలుగా మోసం చేస్తున్న పాలకులపై ఉద్యమించడానికి మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని బీజేపీ ఎన్నికల ముసాయిదాలో ప్రకటించారని, కానీ మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదని, తాను చెప్పిన ఏటా 2 కోట్ల ప్రకారం ఇప్పటికే 12 సంవత్సరాల కాలంలో 24 కోట్ల ఉద్యోగాల భర్తీ కావాలని, మోదీ మాటలన్నీ నీటి మూటలేనని వారు ఎద్దేవా చేశారు. 2025 మే 15, 18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో 4 రోజుల పాటు జరగనున్నాయని, ఈ మహాసభలకు వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరు కానున్నట్లు, ఈ మహాసభల్లో ఆయా రాష్ట్రాల్లో యోజన రంగం పట్ల పాలకులు అనుసరిస్తున్న విధానాలపై నిర్దిష్టమైన చర్చలు ఉంటాయని, అనంతరం తీర్మానాల ద్వారా భవిష్యత్ పోరాటాలకు పిలుపునిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కార్యదర్శి తొర్లపాటి రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్, జిల్లా నాయకులు నాగరాజు, కృష్ణ, అవినాష్, మాజీ యువజన నాయకులు భజంత్రి శ్రీను, నాగం అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. మే 15 నుండి 18వ తారీఖు వరకు అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలో తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. 15వ తారీఖున వేలాది మంది యువకులతో ప్రదర్శన, 17, 18 తేదీల్లో డెలిగేట్స్ మీటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ముందుకెళ్లాలి, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ని తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాల మీద చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము, అదేవిధంగా ఏటా 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం అని చెప్పేసి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా కూడా నిరుద్యోగ భృతి గురించి ఇంతవరకు విధి విధానాలు రూపొందించినటువంటి పరిస్థితి. రీసెంట్గా విడుదల చేసినటువంటి బడ్జెట్లో కూడా నిరుద్యోగ భృతికి రూపాయి కూడా కేటాయించకపోవడంలో ఇప్పుడు నిరుద్యోగ భృతి వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మొదటి సంతకం డిఎస్సి మేము చేస్తామన్నారు, ఇప్పటికీ డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు. తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. అదేవిధంగా వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో స్కిల్ సెన్సెస్ పేరుతో నైపుణ్యానికి సంబంధించినటువంటి సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి ఆ నైపుణ్యానికి తగ్గట్టుగా ఉన్నటువంటి అర్హతలను బట్టి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలని జరుగుతున్నటువంటి ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలో ఈ అంశాలన్నింటిపైన చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సమైక్య ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా, నా పేరు తొర్లపాటి రాజు, జిల్లా కో-కన్వీనర్. అఖిల భారత యోజన సమైక్య జాతీయ మహాసభలో మే 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జిల్లా నుంచి మేము 50 మంది యువకులు ఇక్కడ నుంచి తరలివెళ్తాం. ఈ జాతీయ మహాసభల్లో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్యమంగా చేస్తామని చెప్పి జాతీయ మహాసభల ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తామని చెప్తున్నాం.